సాయిరామ్. మనం పాలక్ పనీర్ కావాల్సిన పదార్థాలు చూద్దాం. బటర్ 4 స్పూన్లు, జీడిపప్పు తగినంత, యాలక్కాయలు, ఇలాచీ, లవంగ మొగ్గలు, వెల్లుల్లిపాయలు, అల్లం ముక్క చిన్నది, దాల్చిన చెక్క, ఇంచు ముక్క, జీలకర్ర తీసుకున్నాను. ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పాలకూర 4 కట్టలు చిన్న కట్టలు కట్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి. పన్నీరు షాలో ఫ్రై చేసా. 2 టమాటాలు, ఒక 7-8 పచ్చిమిరపకాయలు తీసుకున్న, 2 ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర. మనం దీంట్లో గ్రీన్ చిల్లీ వేస్తాం, రెడ్ చిల్లీ పౌడర్ వేయం. పాలకూర సగానికి కట్ చేసుకొని వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలి. దాంట్లోనే పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాయిల్ చేసుకున్నాను. బాండీ పెట్టుకొని బాండీలో 2 స్పూన్లు బటర్ వేసాను. బటర్లో ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు వేసుకున్నాను. కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి వేగించుకున్నాను. తర్వాత మిక్సీ పట్టుకున్న పాలకూరను పచ్చిమిర్చి కోసి వేసుకున్నాను. మిక్సీ పట్టేసుకున్నాను మెత్తగా. అది కొంచెం దగ్గర పడుతుంది అనగా ఈ లోపల మనం జీలకర్ర, వెల్లుల్లిపాయలు, అల్లం, టమాటోలు, జీడిపప్పు, యాలక్కాయలు, ఇలాచీ, దాల్చిన చెక్క ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దాంట్లో వేసుకోవాలి. ఇది దగ్గర పడేటట్టు కొంచెం వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలి. ఉప్పు వేసుకొని బాయిల్ చేసుకోవాలి. నేను పసుపు, కారం అవాయిడ్ చేశాను, ఎందుకంటే కలర్ చేంజ్ అవుతుంది కదా, గ్రీన్ కలర్ పోయి రెడ్ కలర్ వస్తుందని. తర్వాత దగ్గరకు వచ్చాక 2 మినిట్స్ ముందు పన్నీర్ ముక్కలు వేసుకొని బాయిల్ చేసుకోవాలి. సిమ్లో పెట్టి 2 మినిట్స్ బాయిల్ చేసి తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో ఈజీ అయినా టేస్టీ అయిన పాలక్ పన్నీర్ రెడీ. మీకు నచ్చితే లైక్ చేయండి.